హలో గైస్, ఈరోజు మన ఛానల్లో లవ్స్ అంబిషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 9ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో మన హీరోయిన్ అయితే న్యూస్ రిపోర్టర్ కింద న్యూస్ అయితే చదువుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఎంత బాగా చదువుతుంది అంటే తను చాలా ప్రొఫెషనల్ లాగా అయితే చదువుతుంది. ఇదంతా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మన హీరోయిన్ టీవీలో అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ న్యూస్ చదవడం చూసిన హీరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళ అత్తగారు అయితే అంటారు, నీకు ఈ ఫుడ్ ప్రోగ్రామ్ కన్నా ఇదైతే బాగా సెట్ అయిందని నాకు అనిపిస్తుంది. నువ్వు బాగా మంచిగా అయితే కెరియర్లో అప్రోచ్ అయితే అవుతున్నావు. నువ్వు చూస్తుంటే నాకు చాలా గర్వంగా కూడా ఉంది. నీకోసం నేను ఒక సర్ప్రైజ్ అయితే తీసుకొచ్చాను, ఇలారా నా దగ్గరికి అని చెప్పి హీరోయిన్ అయితే తన దగ్గరికి అయితే పిలుస్తుంది అనమాట తన అత్తగారు. ఇంకా హీరోయిన్ కూడా వెళ్ళేసరికి తనకు ఒక నెక్లెస్ అనేది గిఫ్ట్గా ఇస్తుంది. ఆంటీ, ఇది చాలా ఎక్స్పెన్సివ్ లాగా ఉన్నట్టుంది అని అనగానే, నీకు నచ్చిందా అని చెప్పి అడగగానే హీరోయిన్ అయితే అంటది, నాకు ఇది బాగా నచ్చిందని, నీకు నచ్చడమే నాకు కావాలి, అందుకే ఇది నీకోసం తీసుకొచ్చాను అని చెప్పి అనడంతో హీరోయిన్ అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది అనమాట. ఇంకా ఆవిడనైతే హక్ చేసుకుని థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి అంటది. ఇంకా హీరో కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి హోచంగ్ అయితే వస్తాడనమాట. హోచంగ్ ఎవరో కాదు, హీరో వాళ్ళ తమ్ముడు. హోచంగ్ అయితే వస్తాడు. ఈ సాటర్డే నాతో పాటు హార్స్ రైడింగ్ కి ఎవరు వస్తారు అని చెప్పి అడుగుతాడు. అన్నయ్య నువ్వు వస్తావా అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరో అయితే అంటాడనమాట, సాటర్డేనా అని చెప్పి అని అనగానే ఇంకా అప్పుడే వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, సాటర్డే అయితే మాకు కుదరదు, మాకు చాలా అర్జెంట్ ఇంపార్టెంట్ మీటింగ్ అయితే ఉంది, మేము రాలేము అని చెప్పి హోచంగ్తో అయితే అంటాడనమాట. ఇలా హోచంగ్ అయితే ఆ మాట వినగానే కోపం వస్తుంది. మీకు మీటింగ్సే ఇంపార్టెంటా, నేను కాదా, సరేలేండి అని చెప్పి తను కోపంగా అయితే ఉంటాడు. ఇదంతా గమనించిన మన హీరోయిన్ అయితే, నేను నీతో పాటు వస్తానులే హోచంగ్ అని చెప్పి హీరోయిన్ అనేసరికి హోచంగ్ అయితే అంటాడు, నీకు ఒక హౌస్ నుంచి ఇంకో హౌస్ కి ఎలా షిఫ్ట్ అవ్వాలో తెలుసా ఏంటి, నాతో పాటు వస్తానని చెప్పి అంటున్నావు అని అనగానే హీరోయిన్ అయితే ఏం మాట్లాడదు. ఇక్కడ హోచంగ్ నెక్స్ట్ డే అయితే స్కూల్కి వెళ్ళి తన పీటీ పీరియడ్ లో గేమ్స్ అయితే ఆడుతూ ఉంటాడనమాట. అలా ఆడేటప్పుడు ఒక అబ్బాయి అయితే హోచంగ్ ని దోసేస్తాడు. ఇంకా హోచంగ్ కి కోపం వచ్చి వాడిని అయితే చితగబాదేసి ఉంటాడనమాట. అందరూ ఆపడానికి ట్రై చేసిన హోచంగ్ అయితే ఆగడు. ఇంకా వెంటనే టీచర్ అయితే ఇక్కడ హీరో వాళ్ళ అమ్మగారికి అయితే కాల్ చేస్తుంది. ఇంకా ఆవిడైతే లీవ్ చేయదన్నమాట. ఇంకా అప్పుడే చాలా మెసేజ్లు పెట్టేసరికి ఆవిడైతే, అమ్మ తల్లనొప్పిరా బాబు, తినేస్తున్నారు నా బుర్ర అని చెప్పి అంటది. ఇంకా అప్పుడే హీరోయిన్ వచ్చి ఏం జరిగింది ఆంటీ అని అడగగానే ఇంకా వాళ్ళ అత్తగారు అయితే చెప్తారు, హోచంగ్ ఉన్నాడు కదా పిల్లోడిని ఎవరినో పీటీ పీరియడ్ లో అయితే కొట్టాడంట. టీచర్ అయితే కంప్లైంట్ అనేది చేస్తుంది, ఫోన్ చేస్తుంది కానీ నిన్ను లిఫ్ట్ చేయాల. ఆ అమ్మాయి నా మీద చిన్నది కానీ నాకే లెక్చర్లు ఇస్తుంది పిల్లల్ని ఎలా పెంచాలని. నాకు అసలు ఓపికే లేదు ఈ లెక్చర్లు వినడానికి, అది కూడా నాకన్నా చిన్నవాళ్ళ దగ్గర నుంచి అని అనగానే, అయ్యో ఏం కాదు అని చెప్పి హీరోయిన్ అనేసరికి, నువ్వు చాలా ప్రశాంతంగా చాలా ఓపిక్గా ఉంటావు కదా, నిన్ను గ్రూప్లో అయితే జాయిన్ చేస్తాను, నువ్వైతే అవన్నీ విని పట్టించుకోగలవా, కొంచెం నువ్వు హోచంగ్ని చూసుకో అని చెప్పి అనడంతో ఇంకా హీరోయిన్ కూడా అంటది, సరే అయితే నేను చూసుకుంటాను అనగానే, నిన్ను గ్రూప్లో యాడ్ చేశాక నేనైతే ఎగ్జిట్ అయిపోతా అని కూడా చెప్తారు. ఆంటీ, నేను పేరెంట్ కింద ఇప్పుడు దాకా ఎప్పుడూ లేను, నాకు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ నాకు తెలీదు, మీరు కొంచెం చెప్పగలరా అనగానే, నీకే అర్థమవుతుందిలే ఒక్కసారి జాయిన్ అయ్యాక, నేను గ్రూప్లో జాయిన్ చేశాను, ఇప్పుడు నీవు డ్యూటీ అనేది తీసుకోవాల్సిందే అని చెప్పి తన అత్తగారు అయితే అంటారు. ఇంకా హీరోయిన్ అయితే ఫోన్ అనేది చూసేసరికి చాలా మెసేజ్లు అనేవి వస్తూనే ఉంటాయి. ఇంకా ఏం చేయాలో ఏంటో హీరోయిన్కి అర్థమవుతుంది. సరే అని చెప్పి టీచర్ని కలువుదాకి వెళ్దాం అని చెప్పి ఇంకా వెంటనే రెడీ అయ్యి టీచర్ దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. టీచర్ అయితే అంటది, హోచంగ్ అయితే చాలా రూడ్గా అయితే ఉంటున్నాడు అండ్ మీరు తన్ని కొంచెం కంట్రోల్ చేయాల్సిందే, తను ఏ పిల్లోడిని అయితే కొట్టాడో వాళ్ళ పేరెంట్స్ చాలా మంచి వాళ్ళు కాబట్టి హోచంగ్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోమని అయితే నా నాన్నలా, కానీ చెప్పడం నా బాధ్యత కాబట్టి మీకైతే చెప్తున్నాను అని అనగానే, థ్యాంక్స్ అండి, నేను హోచంగ్తో వెళ్ళాక మాట్లాడతాను అని చెప్పి ఆ హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే హోచంగ్ దగ్గరికి అయితే వెళ్తుంది. హోచంగ్ అయితే అలా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది, నువ్వు ఎలాగైనా నాకు చెప్పాల్సిందే ఈరోజు ఏం జరిగిందా అని చెప్పి అని అనగానే హోచంగ్ అయితే ఏమీ మాట్లాడు. ఆ పిల్లోడి పేరెంట్స్ ఉన్నారు కదా, తనైతే మీ మీద ఎలాంటి ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి అనుకోవడం లేదంట, సో ఇదంతా నీ మంచి కోసమే అని అనగానే, సరే ఇక్కడ హోచంగ్ అయితే మాట్లాడు, నేను చెప్పింది నువ్వు వింటున్నావా లేదా అని చెప్పి హీరోయిన్ అయితే అడిగేసరికి అక్కడి నుంచి హోచంగ్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ కి ఏం మాట్లాడాలో ఏమీ అర్థమవుదు. ఇంకా సరే అని చెప్పి ఇంటికి అయితే వెళ్తుంది. ఇంకా జరిగిందంతా చెప్తాదన్నమాట. ఇలా పేరెంట్స్ అయితే ఏ యాక్షన్ తీసుకోవాలని చెప్పి అనుకోవడం లేదని, కానీ తన అత్తగారు అయితే అంటది, ఆడికి ఇప్పుడు 12 సంవత్సరాలు అయినా సరే వాడికి అంత కోపమా, అసలు అంత కోపమైన పిల్లోడు ఎందుకబ్బా, అయినా సరే నేను తన్ని అబ్రాడ్కి అయితే పంపించేయాలని చెప్పి అనుకుంటున్నాను, అబ్రాడ్కి పంపించి తన్నైతే నేనైతే అక్కడ చదివించాలనుకుంటున్నా అనగానే ఇదంతా హోచంగ్ అయితే వింటాడనమాట. ఇదంతా హోచంగ్ అయితే విని తను చాలా బాధపడి ఇంకా కోపంగా పైకి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా సౌండ్ రావడంతో చూసేసరికి అక్కడ హోచంగ్ అయితే ఉంటాడనమాట. అదేంటి స్కూల్ టైం ఇంకా అవ్వలేదు అయినా సరే తన ఇంటికి ఎందుకు వచ్చేసాడు అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారు. అసలు ఏం జరిగింది అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే, నేను లోపలికి వెళ్ళి తనతో మాట్లాడతాను, మీరైతే ఏమీ కంగారు పడకండి అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే హోచంగ్ దగ్గరికి అయితే వెళ్తుంది. లోనికి రావచ్చా నేను అని చెప్పి హోచంగ్ అయితే ఏమీ మాట్లాడు. ఇంకా హీరోయిన్ లోపలికి వెళ్ళి అడుగుతాదన్నమాట, స్కూల్ టైం ఇంకా అవ్వలేదు కదా, కానీ నువ్వు ఎందుకని ఇంత త్వరగా
తొందరగా ఇంటికైతే వచ్చేసావు అని చెప్పి అనగానే ఇక్కడ హోచంగ్ అయితే అంటాడు, నువ్వేనా నా పేరెంట్స్కి చెప్పింది నన్ను అబ్రాడ్ పంపించేయమని, అయినా ఎందుకు అలా చెప్పావు అని అడగగానే హీరోయిన్ అయితే అంటది, నేనెందుకు నీ పేరెంట్స్కి అలా చెప్తాను, నిన్ను అబ్రాడ్ పంపించడం వల్ల ఏం జరుగుతుంది నాకు చెప్పు అని అనగానే, నటించింది ఆపుతావా, నువ్వు బాగా నటిస్తున్నావు, నువ్వు మా అన్నయ్యని నీ వల్ల పాడేసుకున్నావు మాయ మాటలు చెప్పి, ఇప్పుడు నా పేరెంట్స్ని కూడా మాయ మాటలు చెప్పి నీ వల్ల వేసేసుకున్నావు, అందరూ ఇప్పుడు నిన్ను ఇష్టపడేలా చేసుకున్నావు, కానీ నీ ట్రిక్స్ నా దగ్గర అయితే వర్కౌట్ అవ్వవు, నేను చాలా తెలివైన వాడిని, నీ ట్రిక్స్కి నేనేమి నీ వల్లలో పడిపోను, అయినా నువ్వు నన్ను ఇక్కడి నుంచి అందరి దగ్గర నుంచి దూరం చేయాలనుకుంటున్నావు కదా, నాకు తెలుసులే అని చెప్పి తనైతే అంటాడనమాట. ఇదంతా విన్న హీరోయిన్ అయితే, ఓహో అలా వచ్చావా, సరే అవును నేను అందరి దగ్గర నుంచి దూరం చేయాలని అనుకుంటున్నాను, నువ్వు వాళ్ళ దగ్గర ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి అనగానే, అదే ఎందుకు అని చెప్పి అడుగుతాడనమాట. అయినా నేనెందుకు ఇలా చేస్తాను, అయినా నువ్వు చాలా తెలివైన వాడివి, కానీ ఇంత తెలివితేటలున్నాయని నేను అసలు అనుకోవడం లేదు అని అనగానే, అయినా నేను అబ్రాడ్ వెళ్ళాలని చెప్పి అనుకోవడం లేదు, నువ్వే వాళ్ళకి వెళ్ళి చెప్పు నేను అబ్రాడ్ వెళ్ళనని చెప్పి, అయినా నేను ఈ అబ్రాడ్ వెళ్ళకపోవడానికి నీతో ఎంత ఫైట్ చేయమన్నా సరే ఫైట్ చేస్తూనే ఉంటాను, నేనైతే అబ్రాడ్ వెళ్ళను అని అనగానే, నేను మీ అన్నయ్యని పెళ్లి చేసుకున్నాను, నేను మీ వదిన్ని, నేను కూడా మీతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్ని, నేను కూడా మీ కుటుంబంలో ఒక సభ్యురాల్ని, నేనెందుకని నిన్ను అబ్రాడ్కి పంపుతాను, ఇంట్లో వాళ్ళు అందరూ నేను ఎలా అయితే ప్రేమిస్తారో నేను కూడా నేను అలానే ప్రేమిస్తాను, నిన్నేమి అబ్రాడ్ పంపాలని చెప్పి అనుకోవడం లేదు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. అలా అనేసరికి, కానీ మా అన్నయ్య ఎప్పుడు నీతోనే టైం అనేది స్పెండ్ చేస్తున్నాడు, ఎప్పుడైతే నువ్వు మా జీవితంలోకి వచ్చావో మా అన్నయ్య నాతో అసలు ఉండడం లేదు, ప్రతిరోజు నీతోనే ఉంటున్నాడు, అది నాకు అసలు నచ్చడం లేదు అని అనగానే, సరే నేను మీ అన్నయ్యకి చెప్తాను నీతో ఉండమని చెప్పి, కానీ అంతకన్నా ముందు నువ్వు నా మాట వినాలి, వింటావా అని అనగానే, ఏంటి ఇది మళ్ళీ కొత్త రకమైన ట్రిక్కా, నీ ట్రిక్లో నేను పడిపోతానని అనుకుంటున్నావా, అసలు నీ ట్రిక్లో నేనైతే పడను, చూసుకో నేను ఎలాగైనా నేను మా అన్నయ్యని నాతో ఉండేలాగే చేసుకుంటాను అని చెప్పి అంటాడు. ఇక్కడ హీరోయిన్ దగ్గరికి ఒక కొత్త ఫ్రెండ్ అయితే వస్తాడనమాట. యాక్చువల్గా తిను ఓల్డ్ ఫ్రెండే హీరోయిన్ని మీట్ అవ్వడానికి అయితే వస్తాడు. జావో వచ్చేసరికి ఇలా అంటాడు, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు, నువ్వు న్యూస్ రిపోర్టర్ అయితే అయ్యావు, హ్యాపీగా ఉంది అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, అయినా మనం ఎలా కలిసామో మర్చిపోలేదులేండి నేను అని అంటదన్నమాట. యాక్చువల్గా వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారంటే, హోచాంగ్ అయితే ఇక్కడైతే ఒక డీల్ అనేది చేసుకోవాలనుకుంటాడు, తన ప్రాజెక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి డీల్ చేసుకోవాలనుకుంటాడు, కానీ అతనైతే అసలు ఒప్పుకోడు. అదే టైంలో హీరోయిన్ అయితే ఒక ఆవిడకి రెజ్యూమ్ అనేది ఇస్తుందన్నమాట. ఆవిడైతే చెప్తుంది, ఇక్కడ నువ్వు అన్నీ ఫిల్ చేసావు కానీ నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఫిల్ చేయలేదు అని అనగానే హీరోయిన్ అయితే అంటది, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేయడం అంత ఇంపార్టెంటా ఏంటి, అయినా నేను మా నాన్నతోనే చిన్నప్పటి నుంచి పెరిగాను, మా నాన్నతో ఉన్నానని చెప్పి రాయచ్చా అని చెప్పి అడగగానే, అయినా నీకంటూ పేరెంట్స్ ఉంటారు కదా, ఎవరైనా పేరెంట్స్ దగ్గర నుంచే వస్తారు, అయినా మీ అమ్మ నాన్న ఏం చేస్తారో చెప్పండి అని చెప్పి అడగగానే హీరోయిన్ అయితే చెప్తుంది, మా ఫ్యామిలీ ఒక బార్బర్ షాప్ అయితే నడుపుతారు, అదే రాయినా చెప్పండి అని చెప్పి అనడంతో ఆవిడైతే అంటది, లేదు ఇలా రాయడం వల్ల నీకైతే చాలా ఇంపాక్ట్ అనేది పడుతుంది, ఇవేమీ మెన్షన్ చేయకు, కానీ మీ పేరెంట్స్ అబ్రాడ్లో ఉన్నట్టు అయితే రాయు, అలా రాయడం వల్ల నీ కెరియర్ అనేది ఇంకా మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు, చాలా ఆపర్చునిటీస్ కూడా వస్తాయి అని చెప్పి అంటారనమాట. అలా అనేసరికి అక్కడే ఉన్న హోచంగ్ అయితే అంటాడు, లేదు అలా రాయకు, ఎప్పుడు నీ కెరియర్ని ఫేక్తో అయితే మొదలు పెట్టకూడదు, ఎప్పుడైనా బయట పడితే నువ్వు పైనుంచి కింద పడిపోతావు, సో నిజం అనేది రాయు నిజాయితీగా అని చెప్పి హీరోయిన్కి సలహా ఇవ్వడంతో ఇంకా హీరోయిన్ కూడా నేను నిజాయితీగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అదైతే ఫీల్ చేయదు. కానీ అక్కడున్న ఆమెకి కోపం వచ్చి, నీకు మంచి కెరియర్ ఇవ్వాలనుకుంటే నువ్వే నాశనం చేసుకున్నావు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా అప్పుడే హోచాంగ్ అయితే అంటాడు, నువ్వేమీ దిగులు పడమాకు, ఎప్పుడు దిగులు పడకుండా నీ గురించి నువ్వు ఆలోచించుకొని ముందడుగు అనేది వెయ్యాలి, అలా డిస్కరేజ్ అయిపోతే మనం ముందుకు వెళ్ళలేము అని చెప్పి హీరోయిన్కి అయితే సలహా ఇస్తాడనమాట. ఇంక ఇదంతా హీరోయిన్కి అయితే గుర్తొచ్చి ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయితే ఒకరినొకరు పరిచయం అయితే చేసుకుంటారన్నమాట. ఇలానే మనం కలిసాం కదా అని చెప్పి అడిగేసరికి ఇంకా అంటాడనమాట, అవును నాకైతే గుర్తుంది, నేను అస్సలు అనుకోలేదు నువ్వు ఇంత సక్సెస్ఫుల్ అవుతావని చెప్పి ఇక్కడ హీరోయిన్ని పొగిడేసరికి హీరోయిన్ అయితే అడుగుతుంది, నా గురించి కాదు కానీ ముందు నీ గురించి చెప్పు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అనగానే, పద నా ప్లేస్కి తీసుకువెళ్తా అని చెప్పి హీరోయిన్ అయితే తీసుకువెళ్తాడు. ఇదే నా కంపెనీ, నేనైతే ఈ కంపెనీని స్టార్ట్ చేసి 3 సంవత్సరాలైంది, చాలా మంది బ్రాంచెస్ అయితే ఉన్నాయి నా దగ్గర, న్యూజిలాండ్లో అలా ప్రతి చోట 160 మంది నా కంపెనీలో అయితే పనిచేస్తున్నారు, అండ్ 70 హాస్పిటల్ నా కంపెనీకి ప్రాజెక్ట్స్ కూడా ఇచ్చాయి అని చెప్పి అంటాడనమాట. ఏం ప్రాజెక్ట్స్ అనగానే, నేను మెడికల్ ఫీల్డ్లో అయితే ఉన్నాను అని హీరోయిన్కి చెప్పడంలో, నువ్వు కూడా సక్సెస్ అయ్యావు కదా అని హీరోయిన్ అంటది, నీవు పెళ్లి చేసుకున్నావని తెలిసింది, అది కూడా హోమింగ్ జేడీ గ్రూప్కి సంబంధించిన వారసుడిని, అందుకే నేను డైరెక్ట్గా నీకైతే చెప్పాలనుకుంటున్నా, నాకు నీ హస్బెండ్ని కలవాలని అనిపిస్తుంది, అది కూడా నా కంపెనీ ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, ఈ ప్రాజెక్ట్లో స్కోప్ ఉందని నాకు అనిపిస్తే మాత్రం నేను కంపల్సరీ నా హస్బెండ్కి రికమెండ్ అయితే చేస్తాను, అయినా సరే ఫస్ట్ నువ్వు ఫైనాన్షియల్ రిపోర్ట్, బిజినెస్ ప్లాన్ ప్రతి ఒక్కటి నాకైతే సెండ్ చేస్తే నేను నా హస్బెండ్కి అయితే చూపిస్తాను, ఓకేనా అని చెప్పి అనగానే సరే అని చెప్పి అంటాడనమాట. అంతలోకి అక్కడ ఒక పర్సన్ అయితే వస్తాడు. ఆ పర్సన్ రాగానే ఇంకా అతనైతే మాట్లాడేసరికి హీరోయిన్ అయితే అంటది, మీరిద్దరూ మాట్లాడుకోండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, తనతో మాట్లాడాక నాతో
మాట్లాడచ్చులే అని చెప్పి అనగానే ఇక్కడ జావో కూడా సరే అని చెప్పి అంటాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే వాష్రూమ్కి వెళ్తుంది. అక్కడికి వాష్రూమ్కి వెళ్ళగానే ఒక అమ్మాయి మాటలైతే మన హీరోయిన్ వింటది. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే ఇక్కడ ఏ పని చేయకపోయినా జీతం అయితే ఇస్తారు, ఇక్కడ ఏ పని చేయకల పని చేస్తున్నట్టు నటిస్తే చాలు, అది మనకి చాలా ఈజీ అని పని కదా, నెలకి 5,000 అంటే చాలా మాటల చెప్పు ఏ పని లేకుండా అని చెప్పి అంటదన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్కి డౌట్ అయితే వచ్చి అక్కడున్న పర్సన్ని దీని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని చెప్పి అడుగుతుంది. కానీ ఆ పర్సన్ అయితే తడబడి ఇవేవో పని చేయట్లేదు, ఒకసారి చూడాలి అని చెప్పి ఓవర్ యాక్షన్ అయితే చేస్తాడు. ఇంకా హీరోయిన్కి అర్థమవుతుంది అక్కడ ఒక అమ్మాయి అయితే ఫోన్ మాట్లాడినట్టయితే నటిస్తూ ఉంటుంది, కానీ అక్కడ ఫోన్ కనెక్షన్ కూడా ఉండదు. ఇదంతా మన హీరోయిన్ అయితే గమనిస్తుంది. ఇంక ఇదంతా ఫేక్ అని చెప్పి డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నాడని అయితే అర్థమవుతుంది. ఇంకా అప్పుడే ఇక్కడ తన ఫైల్స్ డాక్యుమెంట్స్ కూడా చూస్తుంది అనమాట. కానీ అవన్నీ ఎంటీ పేపర్స్ ఖాళీగా అయితే ఉంటాయి. ఇదంతా హీరోయిన్ అయితే గమనించి ఇదంతా ఫేక్, నేను ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటుంది. కానీ అక్కడి నుంచి జావో అయితే వస్తాడనమాట. ఇంకా జావో అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి సరే పద మన ఇద్దరం వెళ్ళి మాట్లాడుకుందాం, అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా ప్రాజెక్ట్స్ గురించి అని చెప్పి అనడంతో హీరోయిన్ అయితే అంటది నాకు వేరే ప్లాన్ కూడా ఉంది, ఈ రోజు నైట్ నేనైతే వెళ్ళాలి, తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం, ఫోన్ చెయ్యి నేను మాట్లాడతాను నీతో అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. కానీ జావోకి అయితే డౌట్ అనేది వస్తుంది, హీరోయిన్కి అంతా అర్థమైపోయినట్టు ఉంది అని చెప్పి ఇంకా తనైతే తన ప్లాన్ అనేది వేయాలనుకుంటాడు. ఇక్కడ హీరో అయితే అంటాడు నీ కజిన్ ఇంకా ఇక్కడే ఉందా అని చెప్పి హీరోయిన్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ హీరోయిన్ అలా అక్క గురించి అయితే అడుగుతూ ఉంటాడనమాట. హీరోయిన్ అయితే అంటది ఇక్కడే ఉంది అని చెప్పి, అంటే తనకి జాబ్ దొరికిందా ఏంటి ఇక్కడే ఉంటుంది అనగానే అవును తను కాస్మెటిక్స్ అయితే అమ్ముతుంది అని చెప్పి అంటదన్నమాట. సరే అయితే తన్నైతే మనతో పాటు ఫుడ్ తింటాకైతే పిలువు, మనం అందరం కలిసి ఫుడ్ తినొచ్చు అని చెప్పి అనడంతో ఇంకా హీరోయిన్ కూడా సరే అయితే నేను రేపే తన్ని పిలుస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా హీరో కూడా సరే అని చెప్పి అంటాడు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ అయితే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి మా ఆయన నిన్ను ఇలా ఫుడ్ కోసం పిలిచారు, నువ్వు నీ మాటలు అనేవి అదుపులో పెట్టుకొని మాట్లాడు, నోరు అనేది జారేవంటే దొరికేస్తాను నేను అని చెప్పి ముందుగానే తన అక్కకైతే చెప్తాదన్నమాట. ఇంకా క్యూలింగ్ కూడా సరే అని చెప్పి తన చెల్లి కోసం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అనుకుంటుంది. కానీ హీరో అయితే ఇక్కడ క్యూలింగ్తో అంటాడు నీకు ఇక్కడ ఏ హెల్ప్ కావాలన్నా సరే ముందు నువ్వు నన్ను అడుగు సరేనా, ఏ మాత్రం మొహమాట పడమాకు అని అనగానే ఇక్కడ క్యూలింగ్ అయితే అంటది ఇక్కడ యాన్ ఉంది కదా, యాన్ నన్ను చాలా బాగా చూసుకుంటుంది, నాకు ఏ కష్టం లేకుండా తను చూసుకోగలదులేండి, అయినా మీరు చాలా బిజీగా ఉంటారు, పెద్ద కంపెనీని నడుపుతున్నారు కదా, నేను ఎందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటాను అని చెప్పి అంటది. కానీ ఈ మాటకి హీరో అయితే అంటాడనమాట అయినా మనం ఒక కుటుంబం కదా, మన కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా షేర్ చేసుకోవడం అనేది మంచి లక్షణం, అందుకే క్యూలింగ్ అయితే అంటదనమాట యాన్ ఎప్పుడు మిమ్మల్ని పొగుడుతూనే ఉంటది, మీరు తన్ని ఒక యువరాణిలాగా చూస్తారంట కదా, అందుకే నా దగ్గర ఎప్పుడు మీరు తన్ని ఎలా చూస్తున్నారు ఏంటి అని చెప్పి ప్రతిదీ చెప్పి మిమ్మల్ని పొగుడుతూనే ఉంటుంది అని చెప్పి ఇక్కడ హీరోయిన్ గురించి చెప్తుంది. ఇదంతా విన్నా మన హీరో అయితే అవునా ఎప్పుడు నన్ను నా దగ్గర అసలు పొగడదు తెలుసా, అయినా నీకు ఇంకేం చెప్పిందో చెప్పండి యాన్ నేను తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అడుగుతాడనమాట. అలా అడిగేసరికి ఇక్కడ క్యూలింగ్ అయితే అంటది తను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తుంది, ఎంతలా అంటే చాలా డీప్గా, తన్ని స్కూల్ డేస్లో చాలా మంది అయితే అప్రోచ్ అయ్యారు డేట్ చేయమని, కానీ తను ఎప్పుడు చదువు మీద మాత్రమే ఫోకస్ చేసేది, తను అయితే క్లాస్లో టాపర్ అయి ఉండేది అండ్ బ్యూటీలో కూడా తనే టాప్, అబ్బాయిలందరూ తన వెనకాల పిచ్చు కుక్కల్లా పడేవారు, కానీ తను మాత్రం అందరినీ రిజెక్ట్ చేసింది, ఎప్పుడు మా యానికి హై స్టాండర్డ్స్ ఉన్న అబ్బాయిలు మాత్రమే నచ్చుతారు, కానీ తను మాత్రం మిమ్మల్ని ప్రేమించింది, నాకు తెలిసినంత వరకు తన ఫస్ట్ లవ్ మీరే, తను ఒక్కసారి ప్రేమించడం మొదలు పెట్టిందంటే తను మనసు పూర్తిగా ప్రేమిస్తూనే ఉంటుంది, తన 100% లవ్ మీకు మాత్రమే ఇస్తుంది, తన ఫస్ట్ లవ్ మీరు కాబట్టి అనగానే అవునా తన పాస్ట్ గురించి నేను ఇంకా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను, నువ్వు ఇంకా చెప్పగలవా నీ దగ్గర టైం ఉంటే అని చెప్పి ఇక్కడ క్యూలింగ్ అయితే హీరో అడుగుతాడనమాట. క్యూలింగ్ అయితే అంటది కానీ నాకు చాలా వర్క్ ఉంది నేనైతే చెప్పలేను, కానీ మీరు మాత్రం తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, తన్ని ఏం తప్పు చేసినా సరే మీరు తన్ని క్షమించేంత పెద్ద మనసు అయితే మీకు ఉండాలి అని చెప్పి అంటదన్నమాట. నానమ్మ ఎలా అయితే చెప్పిందో ఇక్కడ క్యూలింగ్ కూడా అలాగే చెప్తూ ఉంటదన్నమాట హీరోకి, మీరు తన్ని బాగా చూసుకోవాలి, మీరు ప్రేమ ఇంకా ఎక్కువగా పంచాలి తనకి అనగానే సరే నేను పంచుతాను అంటే తన్ని నేను బాగా చూసుకుంటాను అని చెప్పి ఇక్కడ హీరో అయితే అంటాడనమాట క్యూలింగ్తో కూడా. ఇదంతా విన్న హీరోయిన్ అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ హీరోయిన్ అయితే అంటది ఈరోజు నువ్వు చాలా తక్కువగా మాట్లాడావు నేనైతే గమనించాను అని చెప్పి అనగానే నువ్వే చెప్పావు కదా తక్కువగా మాట్లాడమని, అయినా సరే నేనేమి ఎంజాయ్ చేయలే, జస్ట్ తను ఎలా ఉంటాడో తన బిహేవియర్ ఏంటి అని చెప్పి చెక్ చేయడానికి మాత్రమే వచ్చాను అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది మరి ఏం తెలుసుకున్నావు, ఎందుకని నువ్వు తన్ని చెక్ చేయాలని చెప్పి అనుకున్నావో తెలుసుకోవచ్చా అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి క్యూలింగ్ అయితే అంటది నేను ఒక లాయర్ని అయితే కన్సల్ట్ అయ్యాను, ఆయన అయితే చెప్పాడు ఒక రిలేషన్లో అబద్ధాలు ఉన్నా సరే ఒకరినొకరు మనసుపూర్తిగా డీప్గా లవ్ చేసుకుంటే ఏ కష్టమూ ఉండదంట, అందరూ వద్దన్నా సరే ఆ అబ్బాయి ఆ అమ్మాయి కోసమే వస్తాడని అయితే చెప్పారు, సో నేను తన దగ్గర అలాంటి ప్రేమ ఉందా లేదా అని చెప్పి చూడాలని అనుకున్నాను, సో దీనైతే చూశాను తనలో ఆ ప్రేమ అయితే ఉన్నదని తెలుసుకున్నాను, కానీ ఇంకా తన మీద ప్రేమ అనేది పెరగాలి, నీకు కూడా తను కూడా నీ మీద ఎక్కువ ప్రేమ చూపించాలి, అప్పుడే అన్ని కష్టాల నుంచి తను నిన్ను మాత్రమే ఎంచుకుంటాడు అని అనగానే
అనగానే హీరోయిన్ అయితే అంటది, ఇంకా నిన్ను బోల్డ్ డిన్నర్స్ కి తీసుకువెళ్తాను, అంతా అబ్జర్వ్ చేద్దాం గాని సరేనా అని చెప్పి అనడంతో ఇంకా తను కూడా సరే అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ హీరోయిన్ కి అర్థమవుతుంది క్యూలిన్ కి తనంటే చాలా ఇష్టమని చెప్పి తన మీద చాలా కేర్ అనేది చిన్నప్పుడు ఎలా అయితే చూపించిందో అలానే చూపిస్తుంది అని చెప్పి కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా హీరోయిన్ అయితే నెక్స్ట్ డే హోచాంగ్ తో పాటు హార్స్ రైడింగ్ దగ్గరికి అయితే వెళ్తుంది. నేను ఇక్కడ నీకోసమే వచ్చాను, మీ అన్నయ్య త్వరగానే వస్తాడంట, కొంచెం పని ఉందని చెప్పి అంటదన్నమాట. కానీ హోచాంగ్ కి చాలా కోపం అయితే వస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే ఇంకా అంతా రికార్డ్ చేస్తూ ఉంటదన్నమాట. తన అలా హార్స్ రైడింగ్ చేస్తున్నాడు ప్రతి ఒక్కటి. ఇంకా అప్పుడే హోచాంగ్ అయితే పడిపోతూ ఉంటాడనమాట. ఇంకా హోచాంగ్ అయితే గుర్రాన్ని అదుపు చేయలేక పడిపోవడం వల్ల ఇంకా హోచాంగ్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా కంగారు పడి హోచాంగ్ దగ్గరికి అయితే వస్తారు. ఇంకా హోచాంగ్ అయితే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారన్నమాట. సరే మాకు పని ఉంది, మేమైతే వెళ్తాము అని చెప్పి హీరోయిన్ కి హోచాంగ్ బాధ్యతలన్నీ అప్పచెప్పి అందరూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా హీరోతో అయితే హీరోయిన్ అయితే అంటది, నీతో ఒకటి మాట్లాడాలి అని చెప్పి. కానీ హీరో మాత్రం తర్వాత మాట్లాడతాను, నాకు అర్జెంట్ మీటింగ్ అయితే ఉంది అని చెప్పి అక్కడి నుంచి హీరో వెళ్ళిపోతాడు. ఇంకా హోచాంగ్ అయితే చాలా కోపం వస్తుంది. ఇంకా హోచాంగ్ కోసం ఒక నర్సును కూడా ఏర్పాటు చేసి అయితే ఉంటారన్నమాట. ఇంకా సరే అని చెప్పి హీరోయిన్ కూడా బయటికి వెళ్ళేసరికి ఇంకా హోచాంగ్ అయితే ఇంకా నర్సుని ఒక ఆట అయితే ఆడుకుంటాడు. ఇంకా హోచాంగ్ దెబ్బకైతే ఆ నర్సు జాబ్ అయితే మానేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి ఉంటదన్నమాట. ఇంకా హీరోయిన్ కి ఏం చేసేది లేక ఇంకా తనే హోచాంగ్ దగ్గర ఉందామని చెప్పి అనుకుంటది. ఇంకా హోచాంగ్ అయితే హీరోయిన్ చూసి నాకు నీ ముఖం కూడా చూడాలనే లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి హీరోయిన్ తో అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే అంటదన్నమాట, సరే ముఖం చూడకపోతే చూడకపో, ఒకవేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే నీ అంతటా నువ్వు వచ్చి నన్ను బయటకు గెంటే అని చెప్పి అంటది. ఇంకా హోచాంగ్ కూడా బెడ్ మీద నుంచి కిందకి రావాలనుకుంటాడు. కానీ తన కాలు అనేది ఇరగడం వల్ల కిందకైతే రాలేకపోతాడు. అయ్యో నీ కాలు ఇరిగిపోయింది, నువ్వు రాలేవు, ఎంత కష్టం వచ్చింది బాబు నీకు అని చెప్పి హీరోయిన్ అయితే వాడిని ఎక్కిరిస్తూ ఉంటదన్నమాట. నువ్వు నన్ను ఇలానే ట్రీట్ చేస్తావా, మా అన్నయ్య ఉన్నప్పుడైతే నన్ను చాలా మంచిగా ట్రీట్ చేస్తున్నావు, మా అన్నయ్య వాళ్ళు అందరూ వెళ్ళిపోయాక నన్ను నువ్వు ఏడిపిస్తున్నావు తెలుసా అని చెప్పి అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, ఈ మాట నీ నినాలి, మీ అన్నయ్య ఉన్నప్పుడు నాతో మంచిగా ఉండి మీ అన్నయ్య వెళ్ళిపోయాక నన్ను నువ్వు ఏడిపిస్తున్నావు, నీకు అర్థమవుతుందా నీకు అని చెప్పి హీరోయిన్ అయితే అరుస్తుంది. అవునా, నేను అలా చేస్తున్నానా, అయినా నేను చిన్న పిల్లోడిని, నేను ఏడిపిస్తున్నానంటే ఎవరు నమ్మరు, ఈ విషయం కనుక మా అన్నయ్యకి చెప్పానంటే నీకు పనిష్మెంట్ అనేది ఇస్తాడు తెలుసా అని అనగానే దమ్ముంటే వెళ్ళి చెప్పరా అని చెప్పి అంటది. ఇంకా అప్పుడే వాడికి స్టమక్ పెయిన్ అనేది రావడంతో ఏమైంది అని అడిగితే లే అని చెప్పి అంటాడనమాట. సరే నేను డాక్టర్ని పిలుస్తాను ఆగు అని చెప్పి హీరోయిన్ అయితే డాక్టర్ని పిలవడానికి వెళ్తుంది. కానీ అప్పుడే హోచాంగ్ అయితే అంటాడు, నాకు వాష్రూమ్ అనేది వస్తుంది, నాకు టాయిలెట్ వస్తుంది, ఇదే నాకు ప్రాబ్లం అంతే అని అనగానే మరి ఈ విషయం నాకు చెప్పొచ్చు కదరా అంటే ఇప్పుడు చెప్పాను కదా అని చెప్పి అంటాడనమాట. సరే ఆగు అని చెప్పి ఒకటైతే ఇస్తుంది, ఇదిగో టాయిలెట్ అనేది వెళ్ళు అని చెప్పి అనగానే ఇంకా తను కూడా అది తీసుకుంటాడు. నేను చేసుకోగలను, నువ్వు నాకేం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటాడనమాట. సరే పో అని అనగానే ఏంటి నేను పోసుకోవడం కూడా నువ్వు చూస్తావా ఏంటి, అటు తిరుగు అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా వీడితో నాకేంట్రా బాబు అని చెప్పి వెనక్కి అయితే తిరుగుతుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.